ప్రస్తుతం పత్రికల రాజ్యం కాదు, పత్రికలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఏవైతే ప్రభుత్వం రావడానికి, బాబు గారి ప్రభుత్వం రావడానికి ఉపయోగపడ్డాయో వాళ్ళ ఒత్తిడే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గనుల శాఖ బదిలీలు జరుగుతున్నది. రాబడి ఉండే చోట్లే పోస్టింగ్లకు ల్యాబింగ్, జిల్లా మంత్రి 6-7 ఎమ్మెల్యేలతో లేఖలు, ఇట్లాంటి వార్త అంతా కూడా రాసుకొచ్చారు. అంతా బాగుంది. అయితే అందులో వైకాపాయంలో చక్రం తిప్పిన వాళ్ళదే హవా. అంటే ఇప్పుడు కూడా అక్కడ అంటే ఓ గనుల శాఖలో అదే ఉద్యోగులు ఎవడు ప్రభుత్వంలో ఉంటే వాడికే పనిచేస్తారు. గనుల్లో డబ్బులు ఎవడు తింటలేదా? గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు గనుల మీద కదా బతికేస్తుంది. తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశం వాడు, వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ వాడు, అంతే కదా. వాడు ఇటు వస్తే మళ్ళీ మంచోడైపోతాడు, అటు పోతే మళ్ళీ చెడ్డోడైపోతాడు. ఇది సహజసిద్ధంగా జరుగుతుంది. అధికారులు వాళ్ళు ఏం పాపం చేశారు ఇందులో అంటే, అధికారులని ఇప్పుడు అప్పుడున్నటువంటి వాళ్ళందరినీ లైమ్లైట్లో తీసేసి ఇప్పుడు మిగతా వాళ్ళని పెట్టండి. పత్రికలు చేస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి విన్యాసం, బాబు గారి మీద తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి ఏంటంటే, సిన్సియర్ లేదంటే కనుక హార్డ్ వర్కింగ్ లేదంటే ఈ రెండిటి వాళ్ళని మనం సమర్థించి తీసుకొస్తే తప్పులేదు. కానీ అలా కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఆనాడు ఉన్నోళ్ళు ఎవ్వడం ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు కావాలి, లేదా ఇప్పటిదాకా లేనటువంటి వాళ్ళని తీసుకురావాలి, లేదా తెలుగుదేశానికి అనుకూలు తెలుగుదేశం అనుకూలుకే ఇస్తారు ఉద్యోగాలు. మిగతా పని అంతా కూడా కొంతమందికి అటు కూడా వస్తుంది కదా. దాని మీదన అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా ఉద్యోగం కావాలనుకుంటే, పోస్టింగ్ కావాలనుకుంటే అవతలోడు ఎవరిది వస్తుందో తెలుసుకుని, లేదా వచ్చినోడి మీదన పత్రికకి ఫోన్ చేసి, ఈనాడుకో జ్యోతికో లేకపోతే 6 మీడియాలకి వాళ్ళందరూ సార్ వాళ్ళ బావగారు వచ్చాక ఏం మారలేదు సార్, అంతా దుర్మార్గం సార్, అంతా కూడా వాళ్ళు ఇదివరకు వైసీపీ టైంలో చక్రం తిప్పిన వాళ్ళే సార్, సజ్జల రామకృష్ణారెడ్డితో ఫోటో ఉంది సార్, లేకపోతే తలసిల రఘురామ్తో ఫోటో ఉంది సార్, ఇప్పుడున్న నాయకులతో కూడా ఫోటో దిగుతారు వాళ్ళు. కానీ అప్పుడు ఫోటోలు చూపెట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళకి రావాలి పోస్టింగ్. ఈ బ్లాక్మెయిలింగ్కి మీడియా హెల్ప్ చేస్తుంది పరోక్షంగా. కాకపోతే బాబు గారికి అదృష్టమో దురదృష్టమో ఆ మీడియానే ఆయన అధికారంలోకి రావడానికి కారణమైంది. అదే మీడియానే ఇప్పుడు ఆయనకి ఇబ్బంది పెడుతోంది.